మా దరిద్రం ఎలా ఉందంటే మాకు పెళ్ళయి ఈ రోజుతో 3 సంవత్సరాలు అయ్యింది. ముచ్చటగా 3 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఫస్ట్ టైం తమిళనాడులో 1 ఇయర్ ఉన్నామో లేదో వెంటనే గుంటూరుకి ట్రాన్స్ఫర్ వచ్చింది. సరేలే ఇంట్లో వాళ్ళు దగ్గరగా ఉంటారని ఎగురుకుంటూ ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాట్లాడుకున్నాం. వాళ్ళు సామాన్లు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి అక్షరాలు 30,000 తీసుకున్నారు. సామాన్లన్నీ క్షేమంగానే వచ్చినాయి. ఒక వాషింగ్ మిషన్ తప్ప. మళ్ళీ దాని రిపేర్కి 12,000 అయినాయి. గుంటూరు వచ్చాక తీసుకున్న కొత్త ఇంటికి అడ్వాన్సులు కట్టి కొత్త గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకొని ఇంటికి వైఫై పెట్టించుకొని ఏసీ కూడా ఇన్స్టాలేషన్ చేయించుకొని కొత్తింటికి అలవాటు పడ్డామనే లోపే మురిపెంగా 3 నెలలు కూడా ఉండలేదు. మా వారి సేవలు పక్కూరికి కావాలని మళ్ళీ సత్తెనపల్లి ట్రాన్స్ఫర్ చేశారు. ఈసారి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు డిమాండ్ చేసే డబ్బులకు భయపడి లోకల్లో ఉన్న ఆటోలో సామాన్లు షిఫ్ట్ చేసేసరికి 45,000 రూపాయల టీవీ డిస్ప్లే పోయింది. 10,000 రూపాయల సోఫా సెట్ కింద లేయర్ మొత్తం ఊడిపోయింది. అండ్ గ్రైండర్ ఎంత అయిందో తెలియదు, అది కూడా పాడయింది. వీటన్నిటి నుంచి కోలుకునే లోపే మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చింది. మాకు వచ్చే ఆదాయం ఆవగించంత, ఖర్చేమో పనస పండంతుంది.